గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను హరి. ట్రంప్ పొమ్మనలేక పొగబెడుతున్నారు. కువైట్ నేరుగానే వెళ్ళిపోమంటుంది. గల్ఫ్ దేశాలు కత్తిరింపులు మొదలెట్టేశాయి. ఆస్ట్రేలియా, కెనడాలో కూడా గడ్డు పరిస్థితులు. యూరోప్ దేశాల్లో అడ్మిషన్లకు క్లోజ్ కౌంటర్. విదేశాలపై సన్నగిలుతున్న ఆశలు, వలసలకు పడుతున్న బ్రేకులు. ప్రవాసీ కమింగ్ బ్యాక్, ఇదే వాటి మన ఫోర్త్ ఎస్టేట్ టాపిక్. దీంట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు రత్నాకర్ గారు, వైఎస్ఆర్సీపీ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, నార్త్ అమెరికా అని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. విజయవాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఉమా మంత్రవాడి హ్యూస్టన్ నుంచి మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే భీమరెడ్డి గారు, ప్రవాస కార్మిక సంఘం నేత, మనతో సాక్షిలో మనతో చర్చలో పాల్గొంటారు. అలాగే జెనెటా, లీగల్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యూఎస్ఏ, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మాట్లాడదాం రత్నాకర్ గారితో. రత్నాకర్ గారు, సో ఏంటి కరోనా పరిస్థితులు మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా ఏ విధంగా మార్చేస్తున్నాయో మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం భారతీయులకు గడ్డు కాలం అంటూ వస్తున్న వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉంది? అలాగే అమెరికాయే కానీ, ఇటు కువైట్ కానీ, అలాగే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని చెప్తున్న అన్ని కంట్రీస్ నుంచి కూడా భారతీయుల్ని వెళ్ళిపోమంటున్నారు అనే ఒక వార్త వినిపిస్తోంది. ఏం చెప్తారు రత్నాకర్ గారు? కెన్ యూ హియర్ మీ రత్నాకర్ గారు? నమస్తే. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నా నమస్కారాలు. హలో, నమస్తే. ముందుగా సాక్షి ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికీ రేపు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతము ఈ కరోనా కారణంగా అమెరికాలో ఇండియన్స్ అంటే ఇమ్మిగ్రెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే బేసికల్గా ఉద్యోగ విషయాలు అయితేనేముంది, విద్యార్థులు అయితేనేముంది, లేదా అక్కడికి విజిటర్స్గా వెళ్ళిన వాళ్ళు అయితేనేముంది, ఈ కట్టడి వల్ల, కరోనా వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు అన్నట్టు. అలాగే నిన్ననే సోమవారం రోజు అక్కడ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంటు కొత్తగా ఒక రూల్ తీసుకోబోతుంది. ఏంటంటే ఈ ఫాల్ సెమిస్టర్కు ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కు ఆయా యూనివర్సిటీలు కంప్లీట్గా ఆన్లైన్, అంటే కాలేజీల్లో కాకుండా ఆన్లైన్ తీసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే ఒక కొత్త రూల్ను పెట్టబోయే అవకాశం ఉన్నట్టు నిన్ననే నేను విన్నాను. అది ఎస్పెషలీ భారతీయ విద్యార్థులకు, అంటే మన విద్యార్థులు దాదాపు 2 లక్షల మంది వరకు ఉంటారు. అంటే మాస్టర్స్ చేసే వాళ్ళైతేనేముంది, అండర్ గ్రాడ్ చేసేనేముంది, మాస్టర్స్ అయిపోయి ఓపీటీ అంటే మాస్టర్స్కు వాళ్ళు వీసాకు అప్లై చేసుకునే సమయానికి మధ్యలో ఉండే గ్యాప్, ఓపీటీ అనే స్టేటస్ వాళ్ళందరూ కలిపి దాదాపు 2 లక్షల మందికి ఉంటారన్నట్టు. ఇది కొంత విద్యార్థులకు కష్టంగా గెలిచే పరిణామమే అన్నట్టు. రత్నాకర్ గారు, సో ఇది ఇప్పుడు కొత్తగా ఫాల్స్ రత్నాకర్ గారు, సో కొత్తగా వీసా తీసుకుని వెళ్ళబోతున్న వాళ్ళకే ఇది వర్తిస్తుందా? ఆల్రెడీ అక్కడ 2 సంవత్సరాలు వీసాకి అక్కడ వెళ్ళి ఎంఎస్ చేస్తున్న వాళ్ళు 1 సంవత్సరం పూర్తయితే కనుక వాళ్ళు సేఫే అనుకోవచ్చా? ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం ఎవరికంటే ఓన్లీ అమెరికా దాటి భారతదేశంలో ఉండే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఉండే అంశాలు ఏంటంటే అమెరికాలో ఉండే వాళ్లకు ఎటువంటి ప్రాబ్లము రాదు వీసాల పరంగా. కానీ నిన్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ యుఎస్ ఐసీఈ తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే ఈ యూనివర్సిటీలు ఏవైతే కొన్ని కంప్లీట్గా ఆఫ్లైన్, అంటే ఆన్లైన్, ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అనే విద్యార్థులు సెమిస్టర్ మొత్తము ఇంట్లోనే చేసుకొని వచ్చే వాళ్ళు అమెరికాలో ఉండేదానికి లేదు, వాళ్ళ దేశానికి పోయి మళ్ళీ రావచ్చు అన్నదిగిన ఒక రూల్ గిన వచ్చిందంటే మాత్రము ఇది విద్యార్థులకు కొత్త ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. ఆల్రెడీ భారతదేశంలో ఉండే వాళ్ళు డిసెంబర్ వరకు వీసా లేకుండా వాళ్ళు పోలేరు, అది ఒక ఇబ్బంది.
అంటే ఇక్కడ కాన్సులేట్లో వీసా ఇవ్వరు. అది కాకుండా ఇది కొత్త ఇబ్బంది క్రియేట్ అవుతుంది. రైట్, ఓకేనండి, మాట్లాడదాం. భీమరెడ్డి గారు సార్ చెప్పండి. సో మొత్తానికి కువైట్లో మనం మాట్లాడితే ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడినా లేకపోతే పొటెన్షియల్ జాబ్ హోల్డర్స్ గురించి మాట్లాడినా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ తీసుకుంటే కనుక ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, జర్మనీ లాంటివి ఐటీ కానీ లేకపోతే వైట్ కాలర్ జాబ్స్లో ఎక్కువగా ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాంటిది ఇక్కడ యుఏఈ తీసుకున్నా లేకపోతే కువైట్ ఇలాంటి ప్రాంతాల్లో తీసుకున్నా ఎక్కువగా ఉండేది కార్మికులు, లేబర్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో మనకి వచ్చిన కడపటి వార్తల ప్రకారం 8 లక్షల మందిని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు అనేది ఒకటి వినిపిస్తోంది. సో ఏ విధంగా ఇది కరెక్ట్? అంటే ఇది కేవలం భారతీయులు మాత్రమే, వాళ్ళ మీద మాత్రమే చూపిస్తున్న వివక్ష అంటారా, లేకపోతే కంప్లీట్గా వాళ్ళ కంట్రీలో ఉన్న రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్నే వాళ్ళు అమలుపరుస్తున్నారా ఏంటి? అయితే ఇది మనము వివక్ష అంటే డిస్క్రిమినేషన్ కింద అనుకోవడానికి వీల్లేదు. కువైట్ అనేది ఒక సార్వభౌమాధికారం కలిగిన ఒక స్వతంత్ర దేశము. వాళ్ళు వాళ్ళ రక్షణ కోసము, వాళ్ళ ఎకానమీ డెవలప్మెంట్ కోసము వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు ఆ పార్లమెంట్లో వాళ్ళు కొన్ని చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఒక భారతీయులవని కాదు, మొత్తంగా ఆ కువైట్ దేశంలో విదేశీయుల సంఖ్యను తగ్గించాలి అంటే డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ను కొంచెం తగ్గించాలి అనేది వాళ్ళ నిర్ణయం. అది అందులో భాగంగా ఆ కువైట్ దేశంలో ఉన్న మొత్తం జనాభాలో భారతీయుల జనాభా 15% తగ్గించాలి అన్నది వాళ్ళ యొక్క నిర్ణయం. అయితే ఇది మనకు కొత్త కాదండి. మీకు ఉదాహరణ చెప్తాను. 30 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక గల్ఫ్ యుద్ధం జరిగింది. ఇరాక్ అనే దేశం ఇదే కువైట్ అనే దేశం మీద దురాక్రమణ చేసింది. అప్పుడు అంతర్జాతీయ సమాజం ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళకు మళ్ళీ స్వతంత్రం ఇప్పించారు. ఆ సందర్భంగా భారతీయులు 1,70,000 మంది కట్టుబట్టలతోని అక్కడ ఎయిర్పోర్ట్ లేకుండా పక్క దేశంకు నడిచి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఐకే గుజ్రాల్ గారు మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండే అప్పుడు 1,70,000 మందిని ఉచితంగా మన భారతదేశానికి వాపసు తీసుకొచ్చారు 30 సంవత్సరాల క్రితం ఇదే కువైట్ నుంచి. ఆ సందర్భంగా ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక ఫండ్ క్రియేట్ చేసి ఈ వచ్చిన 1,70,000 మందికి కొన్ని ఆయిల్ కంపెనీస్ నుంచి డొనేషన్ తీసుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్ మొత్తంలో కూడా ఏదో ఒక మూల ఏదో ఒక దేశంలో, గల్ఫ్ అంటే 6 దేశాలు ఉన్నాయి, అరబ్ దేశాలు, అవి కాకుండా మనకు పక్కన మలేషియా, సింగపూర్ ఇట్లా కొన్ని దేశాలు ఉన్నాయి, లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాలు కూడా మన వాళ్ళు ఉన్నారు. ఆమ్నెస్టీలను కూడా ప్రకటిస్తూ ఉంటారు, క్షమాభిక్ష. అంటే ఇర్రెగ్యులర్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అక్రమ నివాసులు, వాళ్ళ వీసా స్టేటస్ మార్చుకొని పారిపోయి అట్లా పనిచేసుకున్న వాళ్ళకు క్షమాభిక్ష పెట్టి ఎలాంటి జరిమానాలు, జైలు శిక్ష లేకుండా తమ దేశాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటిస్తుంటారో అప్పుడు కూడా వస్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా అంటే మన భారతదేశంలోనే చాలా కంపెనీస్ ఏ విధంగా మూతపడుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది మనం తెలుస్తున్నాం. ప్రస్తుతం కువైట్ గురించి మాట్లాడితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది బ్రతుకు తెరువు కోసం వెళ్తూ ఉంటారు. నిజంగా లేబర్ అని చెప్పచ్చు వాళ్ళని, కార్మికులు. సో వాళ్ళు ఒకవేళ వచ్చినట్టయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి పెద్ద ఉద్యోగం, ఉపాధి ఉండే అవకాశం లేదు. అలాంటిది అక్కడి నుంచి వస్తే కనుక ఏం జరగబోతోంది? అయితే మొదట్లో చాలా మంది ఆందోళన పడ్డారు. ఈ కరోనా నేపథ్యంలో కూడా జనాలందరూ వాపసు వచ్చేస్తారు, వాపసు వచ్చినప్పుడు ఎలా, వాళ్ళ బతుకుదేరు ఎలా అని అనుకున్నాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన వాళ్ళు భారతీయులు ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్లో 87 లక్షల మంది ఉన్నారు. అందులో 90% మీరు అన్నట్టు బ్లూ కాలర్ వర్కర్స్, అంటే చిన్న చిత్కా పని చేసుకున్న వాళ్ళు. 10% ఉద్యోగాలు చేసుకున్న వైట్ కాలర్ వర్కర్స్. ఇందులో మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఎంతమంది వస్తారని ఒక అంచనా కూడా వేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక 3,70,000 మంది రాబోయే 6 నెలల్లో దశల వారీగా, అంటే ప్రతిరోజు ఒక 1,500 మంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతే 6 నెలలు ఒకే రోజు కాకుండా ఆ రకంగా సో ఆ రకంగా మనము ప్లాన్ చేసిండ్రు. కాకపోతే ఈ వందే భారత్ ఫ్లైట్స్ కానీ, చార్టర్డ్ ఫ్లైట్స్ కానీ వాటి సరి అయిన లేకపోవడం వల్ల అక్కడ నుంచి వచ్చే వాళ్ళు రావడం లేదు. అయితే ఇప్పుడు ఈ కువైట్లో వచ్చింది నా దృష్టిలో, నేను ఒక గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడిగా చెప్తున్నా, ఇది చాలా చిన్న విషయం. ఎందుకంటే మనం ఇంతకంటే పెద్దవి చూసినాము, ప్రపంచ ఆర్థిక మాంద్యం చూసినాం, యుద్ధాలు చూసినాం. ఇప్పుడు యమన్లో కానీ, ఇరాక్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ అప్పుడు కూడా చాలామంది వాపసు వచ్చారు. ఆమ్నెస్టీలలో వాపసు వచ్చారు, కంపెనీలు మూతపడ్డప్పుడు వాపసు వచ్చారు. వాపసు రావడం అనేది మనకు కొత్త కాదు. వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు
పునరావాసం, పునరైక్యకరణ, రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్ కార్యక్రమాలు చేపట్టాలి అనేది మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం భారత ప్రభుత్వానికి కూడా ఒక పర్మనెంట్ మెకానిజం ఉండాలి. వాపసు రావడం అనేది ఈ భవిష్యత్తులో కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు పర్మనెంట్ మెకానిజం గురించి మనం మాట్లాడుతున్నాం. సో రిఫార్మేషన్ అవసరం ఉంటుంది, ఇవన్నిటినీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కరోనా ఉన్న పరిస్థితుల్లో 8 లక్షల మంది అక్కడి నుంచి వస్తే, మీరు చెప్పిన దాంట్లో తెలంగాణ స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3.7 లక్షల మంది ఇక్కడికి వచ్చినట్టయితే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏ విధమైన ఉపాధి కల్పించే యోచన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది? అయితే ప్రత్యేక కార్యక్రమాలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేపట్టలేదు. కానీ నాకున్న సమాచారం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రంగాలకు ఉద్దీపన ప్రాజెక్ట్, రైట్, అన్ని రంగాలకు అంటే ఈ వాపసు వచ్చిన వలస కార్మికులే కాకుండా పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగము, ఉత్పత్తి రంగము, అన్ని రంగాలకు కూడా ఉద్దీపన ఇస్తుంది. ఆ ఉద్దీపనలో భాగంగా ఈ వచ్చే వాళ్ళని కూడా మనము ప్రతి ఒక్క ప్రమాదాన్ని, ప్రతి ఒక్క దురదృష్టకరమైన సంఘటన కూడా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. కరోనా సందర్భంగా వాపసు వచ్చే వాళ్ళని కూడా దాన్ని మనం ఒక డెమోగ్రాఫిక్ డివిడెండ్ కింద మనం మార్చుకోవచ్చు. వాపసు రావడాన్ని కూడా ఒక అదృష్టంగా డివిడెండ్ అనేది నిజంగా అంటే జనాభా తక్కువ ఉన్న దేశాలకు లేకపోతే వివిధ వర్గాల గురించి మాట్లాడితే అది యాప్ట్ అవుతుంది. కానీ మన భారతదేశం ఆఫ్ కోర్స్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వి షుడ్ డిజోన్ దెమ్ లైక్ హూఎవర్ వాంట్స్ టు కమ్, బట్ స్టిల్ అది నేను ఏమంటానంటే జనాభా అధికంగా ఉండడం అనేది ఒక టైంలో మైనస్ అవుతుంది, ఒక టైంలో ప్లస్ కూడా అవుతుంది. మీరు చైనాను తీసుకోండి, ఇవాళ చైనా ఉత్పత్తి లోపల అద్భుతంగా ఉంది, ప్రపంచాన్ని శాసిస్తుంది. మనము వాళ్ళకు సమానమైన మ్యాన్ పవర్ ఉంది మన చేతిలో. మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే చైనాకు ఉన్న మైనస్ పాయింట్, మనకున్న ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే మన వాళ్ళు ఇంగ్లీష్లో మంచి ప్రవేశం ఉంది. కొద్దో గొప్ప 5th చదవని 10th చదవని ఎంతైనా చదవని ఇంగ్లీష్ తొందరగా అకామిడేట్ అవుతుంటారు. కాబట్టి మన వాళ్ళకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇప్పుడు వచ్చేదానికి ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, అంటే మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఎంతవరకు అకామిడేట్ చేయగలం అనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉమా గారితో మాట్లాడదాం. ఉమా గారు, so many speculation, a lot of speculation going on here. So what exactly been happening? అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సో పొమ్మన లేక ట్రంప్ పొగబెడుతున్నారు అనే వార్త వస్తుంది. సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎంతవరకు ఇది భారతీయులకి దెబ్బ అంటే ఏం చెప్తారు? ఉమా గారు, జనేత, సో ఉమా గారిది సరిగా ఉండట్లేదు. జనేత గారు లీగల్ ఎక్స్పర్ట్గా ఉన్నారు యుఎస్లో. కెన్ యూ హియర్ మీ అండి? Yes, I can hear you అండి. నమస్కారం. నమస్తే అండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్? చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో యుఎస్ వీసాలు వచ్చిన వాళ్ళు కూడా రానక్కర్లేదని, అలాగే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ అక్కడ ఉండనక్కర్లేదని, ఇలాంటివి కొత్త రూల్స్ వస్తే కనుక నిజంగా భారతీయులకి ఇబ్బందే అనే ఒక వార్త వస్తుంది. హౌ ఫార్ ఇస్ ఇట్ కరెక్ట్? అంటే ఇది కొత్త రూల్ ఏం కాదండి. మనము ఇఫ్ వి గో బ్యాక్ అండ్ సీ, మనకు మార్చ్ లో అంటే యూజువల్ గా స్టూడెంట్ ఈ సెవిప్ రూల్ ప్రకారం ఏంటి అంటే స్టూడెంట్ ఒక సెమిస్టర్ లో ఒక్క ఆన్లైన్ కోర్స్ మాత్రమే తీసుకోవాలి, లేదా 3 క్రెడిట్ ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు యాజ్ పర్ యూజువల్ రూల్స్. సో దీన్ని ఏం చేశారంటే వాళ్ళు మనకి సడలించారు. ఎప్పుడు మార్చ్ టైం ఫ్రేమ్ లో డ్యూ టు కోవిడ్ వల్ల మనకి వాళ్ళు స్ప్రింగ్ సెమిస్టర్ కి సమ్మర్ సెమిస్టర్ కి దీన్ని సడలించారు, టెంపరీగా మాడిఫై చేశారు అప్పుడు. బికాజ్ టు అలౌ స్టూడెంట్స్ టు బీ ఇన్ దేర్ హోమ్స్, ఎందుకంటే అప్పుడు పాండమిక్ ఉంది, అంటే ఇప్పుడు కూడా ఉంది కొన్ని ప్లేసెస్ లో, బట్ డ్యూ టు ద కోవిడ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ తీసుకునే అవకాశం ఇచ్చారు ఈ సెవిప్ ద్వారా వాళ్ళకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మళ్ళీ రీమాడిఫై చేస్తున్నారు, సేయింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్ప్రింగ్ కి సమ్మర్ కి అలౌ చేశారు స్టూడెంట్స్ ని. సో మళ్ళీ దాన్ని దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ బ్యాక్ టు ద నార్మల్. ఎలా అంటే ఈ ఫాల్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో యూనివర్సిటీస్ ఇంకా కొంత టైం ఉంది వాళ్ళకి. సో ఫాల్ లో బేసిక్ గా ఒక సేమ్ లైక్ బిఫోర్ ఒక కోర్స్ వరకే ఆన్లైన్ తీసుకోవాలి ఒక సెమిస్టర్ కి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి అని అంటే హైబ్రిడ్ కోర్స్ వర్క్ అంటే ఇస్తున్నారు. హైబ్రిడ్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ ఆన్లైన్ అండ్ ఇది. సో ఈ న్యూ బ్రాడ్కాస్ట్ మెసేజ్ వల్ల మనకి ఏంటి అంటే దే ఆర్ ఆస్కింగ్ ద యూనివర్సిటీస్ అంటే డిఎస్ఓని ఏ స్టూడెంట్స్ ఆన్లైన్ అంటే కొన్ని తేదీలు గడువు పెట్టారు మనకి. July 15th ఒకటి పెట్టి స్టూడెంట్స్ ఓన్లీ ఆన్లైన్ చదివే వాళ్ళకి అప్డేట్ చేయమన్నారు.
కొన్ని యూనివర్సిటీస్ కి ఏంటి అని అంటే వాళ్ళు టైం ఇచ్చి ఎవరైతే హైబ్రిడ్ ఆర్ మిక్స్ చేస్తున్నారో అని. సో మొత్తం మీద ఈ I-20లు అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు అన్ని డిఎస్ఓలు మళ్ళీ రివైజ్ చేసి ఇష్యూ చేయాలి స్టూడెంట్స్ కి ఆ స్పెసిఫిక్ యానోటేషన్స్ తోని ఎవరు పూర్తిగా ఆన్లైన్ చేస్తారు ఏంటి అనేది. సో అండ్ ఆ తర్వాత ఈ బ్రాడ్కాస్ట్ మెసేజ్ ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎవరైతే పూర్తిగా ఆన్లైన్ ఇచ్చే యూనివర్సిటీస్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అంటే ఈ ఫాల్ లో వాళ్ళు అలా తీసుకోలేరు కాబట్టి దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. So leave Janeti garu, a small confusion, you have to clarify this. Are they asking the students go for online mandatorily, or are they just asking to leave if it is online course what they are going under? Yeah, they are asking the students to leave if it is completely online. Okay, so can students opt for the classroom education if it is there? Yes, that's what they are suggesting. If the in-person physical classes are available, what they are saying, if complete online, you have to leave because you need to maintain your F status. Right. If you cannot leave, at least transfer to those universities where మీకు ఈ వేరే యూనివర్సిటీస్ ఏదైతే ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయో ఆ యూనివర్సిటీస్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. How far is it possible అండి? Janeti garu, how far is it possible? అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారడానికి ఎలాంటి అడ్డంకులు ఉంటాయో మనకి ఐడియా ఉంది. బికాజ్ ఫీజ్ స్ట్రక్చర్లో ఇదే కానీ తేడా కానీ లేకపోతే యూనివర్సిటీ మారడానికి కొన్ని యూనివర్సిటీస్ ఒప్పుకోని పరిస్థితులు కూడా మనం యూఎస్లో చూస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్కి ఇది ఎంత మేరకు దెబ్బ అంటే ఏం చెప్తారు? హౌ ఫార్ ఇస్ ఇట్ ది ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? కొంత వాళ్ళకి ట్రబుల్సమ్ బికాజ్ అంటే దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ అంటే ఆ లైన్ లో అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటారు వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ ఏ యూనివర్సిటీలో బాగున్నాయని, అదే సేమ్ అనదర్ యూనివర్సిటీలో రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ దే జస్ట్ హ్యావ్ టు అడాప్ట్ దీస్ న్యూ చేంజెస్ అండ్ దెన్ సీ ఏ యూనివర్సిటీ ఆల్టర్నేటివ్ యూనివర్సిటీ ఏది క్లోజ్ గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది, సేమ్ కోర్స్ వర్క్ ఎవరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ దేర్ F student status, they should be able to, but a little bit compromise on the coursework. But Janeti garu, don't you think government should do something where that they should provide the options? ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తున్నారు అంటే ఈ కోర్సెస్ అక్కడ ఉన్నాయని ఏదైనా గైడెన్స్ అంటే గవర్నమెంట్ కాకపోయినా ఏదైనా వాలంటరీగా ఏదైనా ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా స్టూడెంట్స్కి చెప్పేది? బికాజ్ ఎన్ని ఆశలతోటి అమెరికా వెళ్తారు ఇక్కడి నుంచి అనేది మనందరికీ తెలిసిందే. కేవలం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక సాకుగా చూపించి ఇండియాకి వెనక్కి వెళ్ళిపోవాలి అంటే అది ఎంత మేరకు ఫైనాన్షియల్గా కూడా హిట్ అవుతుందని ఆలోచించాలి కదా. వై అంటే థింకింగ్ దట్? దట్ ఈస్ కరెక్ట్ అండి. అంటే ఫైనాన్షియల్ గా కూడా ఒక యూనివర్సిటీ ఇంకొక యూనివర్సిటీ సేమ్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉండదు. స్టూడెంట్స్ ఏంటి అంటే దే హ్యావ్ టు రియల్లీ డూ దేర్ హోమ్ వర్క్ అంటే వేరే అదర్ యూనివర్సిటీస్. సో ఇక్కడ స్టూడెంట్స్ కి ఏంటి అంటే దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ ఎక్కడ చదువుతున్నారు స్టూడెంట్స్ ఏంటి అనేది. సో విత్ దేర్ నెట్వర్క్ దే షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. బట్ డెఫినెట్ గా ఇట్స్ నాట్ దట్ ఈజీ టు just do follow these changes. But yes, if you look into all the background and things like that, why ante మనం ప్రీవియస్ గా చూసుకున్నట్టయితే ఈ అడ్మినిస్ట్రేషన్ మనకి ఒక తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి we are seeing those rules and implementations, things like that. So definitely a little bit of disappointment on those lines, but I think students should not really give up. Complete ga online lo unte matuku, yes, definitely make sure that your university is completely online, and then to comply with the rules, leave. If not, try to transfer it to the other universities, do your own due diligence homework, and then make sure that you are transferring successfully to another university. But edaina kuda definitely I advise students please comply with the rules, because if you really want to come back and then to do more coursework or for a different purposes, complying with the rule is very important thing. 100%. But don't you think that the whole situation is jeopardizing for the students like who wants to go for the next courses or to bear the fees, as you said, and universities ఏ మేరకు వాళ్ళకి కోఆపరేట్ చేస్తాయి? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడదాం మీతోటి. లెట్స్ గో ఫర్ అ షార్ట్ బ్రేక్ ఇన్ ఫోర్త్ ఎస్టేట్. విల్ కమ్ బ్యాక్ అండ్ discuss more about this situation in US and other countries.
లీగల్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యూఎస్ఏ మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మాట్లాడదాం రత్నాకర్ గారితో. రత్నాకర్ గారు, సో ఏంటి కరోనా పరిస్థితులు మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా ఏ విధంగా మార్చేస్తున్నాయో మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం భారతీయులకు గడ్డు కాలం అంటూ వస్తున్న వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉంది, అలాగే అమెరికాయే కానీ ఇటు కువైట్ కానీ అలాగే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని చెప్తున్న అన్ని కంట్రీస్ నుంచి కూడా భారతీయుల్ని వెళ్ళిపోమంటున్నారు అనే ఒక వార్త వినిపిస్తోంది. ఏం చెప్తారు రత్నాకర్ గారు? కెన్ యూ హియర్ మీ రత్నాకర్ గారు? నమస్తే. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నా నమస్మంజలు. హలో, నమస్తే. ముందుగా సాక్షి ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికీ రేపు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతము ఈ కరోనా కారణంగా అమెరికాలో ఇండియన్స్ అంటే ఇమ్మిగ్రెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే బేసికల్గా ఉద్యోగ విషయాలు అయితేనేముంది, విద్యార్థులు అయితేనేముంది, లేదా అక్కడికి విజిటర్స్గా వెళ్ళిన వాళ్ళైతేనేముంది, ఈ కట్టడి వల్ల కరోనా వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు అన్నట్టు. అలాగే నిన్ననే సోమవారం రోజు అక్కడ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంటు కొత్తగా ఒక రూల్ తీసుకోబోతుంది. ఏంటంటే ఈ ఫాల్ సెమిస్టర్కు ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కు ఆయా యూనివర్సిటీలు కంప్లీట్గా ఆన్లైన్, అంటే కాలేజీల్లో కాకుండా ఆన్లైన్ తీసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే ఒక కొత్త రూల్ను పెట్టబోయే అవకాశం ఉన్నట్టు నిన్ననే నేను విన్నాను. అది ఎస్పెషలీ భారతీయ విద్యార్థులకు, అంటే మన విద్యార్థులు దాదాపు 2 లక్షల మంది వరకు ఉంటారు. అంటే మాస్టర్స్ చేసే వాళ్ళైతేనేముంది, అండర్ గ్రాడ్ చేసేనేముంది, మాస్టర్స్ అయిపోయి ఓపీటీ అంటే మాస్టర్స్కు వాళ్ళు వీసాకు అప్లై చేసుకునే సమయానికి మధ్యలో ఉండే గ్యాప్, ఓపీటీ అనే స్టేటస్ వాళ్ళందరూ కలిపి దాదాపు 2 లక్షల మందికి ఉంటారన్నట్టు. ఇది కొంత విద్యార్థులకు కష్టం కలిగించే పరిణామమే అన్నట్టు. రత్నాకర్ గారు, యా, సో ఇది ఇప్పుడు కొత్తగా ఈ ఫాల్స్ రత్నాకర్ గారు, సో కొత్తగా వీసా తీసుకుని వెళ్ళబోతున్న వాళ్ళకే ఇది వర్తిస్తుందా? ఆల్రెడీ అక్కడ 2 సంవత్సరాలు వీసాకి అక్కడ వెళ్ళి ఎంఎస్ చేస్తున్న వాళ్ళు 1 సంవత్సరం పూర్తయితే కనుక వాళ్ళు సేఫే అనుకోవచ్చా? ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం ఎవరికంటే ఓన్లీ అమెరికా దాటి భారతదేశంలో ఉండే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఉండే అంశాలు ఏంటంటే అమెరికాలో ఉండే వాళ్లకు ఎటువంటి ప్రాబ్లము రాదు వీసాల పరంగా. కానీ నిన్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ యుఎస్ ఐసీఈ తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే ఈ యూనివర్సిటీలు ఏవైతే కొన్ని కంప్లీట్గా ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అనే విద్యార్థులు సెమిస్టర్ మొత్తము ఇంట్లోనే చేసుకొని వచ్చే వాళ్ళు అమెరికాలో ఉండేదానికి లేదు, వాళ్ళ దేశానికి పోయి మళ్ళీ రావచ్చు అన్నదిగిన ఒక రూల్ గిన వచ్చిందంటే మాత్రము ఇది విద్యార్థులకు కొత్త ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. ఆల్రెడీ భారతదేశంలో ఉండే వాళ్ళు డిసెంబర్ వరకు వీసా లేకుండా వాళ్ళు పోలేరు, అది ఒక ఇబ్బంది. అంటే ఇక్కడ కాన్సులేట్లో వీసా ఇవ్వరు. అది కాకుండా ఇది కొత్త ఇబ్బంది క్రియేట్ అవుతుంది. రైట్, ఓకేనండి, మాట్లాడదాం. భీమరెడ్డి గారు, సార్ చెప్పండి. సో మొత్తానికి కువైట్లో మనం మాట్లాడితే ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడినా లేకపోతే పొటెన్షియల్ జాబ్ హోల్డర్స్ గురించి మాట్లాడినా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ తీసుకుంటే కనుక ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, జర్మనీ లాంటివి ఐటీ కానీ లేకపోతే వైట్ కాలర్ జాబ్స్లో ఎక్కువగా ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాంటిది ఇక్కడ యుఏఈ తీసుకున్నా లేకపోతే కువైట్ ఇలాంటి ప్రాంతాల్లో తీసుకున్నా ఎక్కువగా ఉండేది కార్మికులు, లేబర్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో మనకి వచ్చిన కడపటి వార్తల ప్రకారం 8 లక్షల మందిని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు అనేది ఒకటి వినిపిస్తోంది.
సో ఏ విధంగా ఇది కరెక్ట్? అంటే ఇది కేవలం భారతీయులు మాత్రమే, వాళ్ళ మీద మాత్రమే చూపిస్తున్న వివక్ష అంటారా, లేకపోతే కంప్లీట్గా వాళ్ళ కంట్రీలో ఉన్న రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్నే వాళ్ళు అమలుపరుస్తున్నారా ఏంటి? అయితే ఇది మనము వివక్ష అంటే డిస్క్రిమినేషన్ కింద అనుకోవడానికి వీల్లేదు. కువైట్ అనేది ఒక సార్వభౌమాధికారం కలిగిన ఒక స్వతంత్ర దేశము. వాళ్ళు వాళ్ళ రక్షణ కోసము, వాళ్ళ ఎకానమీ డెవలప్మెంట్ కోసము వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు ఆ పార్లమెంట్లో వాళ్ళు కొన్ని చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఒక భారతీయులవని కాదు, మొత్తంగా ఆ కువైట్ దేశంలో విదేశీయుల సంఖ్యను తగ్గించాలి అంటే డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ను కొంచెం తగ్గించాలి అనేది వాళ్ళ నిర్ణయం. అది అందులో భాగంగా ఆ కువైట్ దేశంలో ఉన్న మొత్తం జనాభాలో భారతీయుల జనాభా 15% తగ్గించాలి అన్నది వాళ్ళ యొక్క నిర్ణయం. అయితే ఇది మనకు కొత్త కాదండి. మీకు ఉదాహరణ చెప్తాను. 30 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక గల్ఫ్ యుద్ధం జరిగింది. ఇరాక్ అనే దేశం ఇదే కువైట్ అనే దేశం మీద దురాక్రమణ చేసింది. అప్పుడు అంతర్జాతీయ సమాజం ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళకు మళ్ళీ స్వతంత్రం ఇప్పించారు. ఆ సందర్భంగా భారతీయులు 1,70,000 మంది కట్టుబట్టలతోని అక్కడ ఎయిర్పోర్ట్ లేకుండా పక్క దేశంకు నడిచి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఐకే గుజ్రాల్ గారు మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉంటే అప్పుడు 1,70,000 మందిని ఉచితంగా మన భారతదేశానికి వాపసు తీసుకొచ్చారు 30 సంవత్సరాల క్రితం ఇదే కువైట్ నుంచి. ఆ సందర్భంగా ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక ఫండ్ క్రియేట్ చేసి ఈ వచ్చిన 1,70,000 మందికి కొన్ని ఆయిల్ కంపెనీస్ నుంచి డొనేషన్ తీసుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్ మొత్తంలో కూడా ఏదో ఒక మూల ఏదో ఒక దేశంలో, గల్ఫ్ అంటే 6 దేశాలు ఉన్నాయి, అరబ్ దేశాలు, అవి కాకుండా మనకు పక్కన మలేషియా, సింగపూర్ ఇట్లా కొన్ని దేశాలు ఉన్నాయి, లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాలు కూడా మన వాళ్ళు ఉన్నారు. ఆమ్నెస్టీలను కూడా ప్రకటిస్తూ ఉంటారు, క్షమాభిక్ష. అంటే ఇర్రెగ్యులర్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అక్రమ నివాసులు, వాళ్ళ వీసా స్టేటస్ మార్చుకొని పారిపోయి అట్లా పనిచేసుకున్న వాళ్ళకు క్షమాభిక్ష పెట్టి ఎలాంటి జరిమానాలు, జైలు శిక్ష లేకుండా తమ దేశాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటిస్తుంటారో అప్పుడు కూడా వస్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా అంటే మన భారతదేశంలోనే చాలా కంపెనీస్ ఏ విధంగా మూతపడుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది మనం తెలుస్తున్నాం. ప్రస్తుతం కువైట్ గురించి మాట్లాడితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది బ్రతుకు తెరువు కోసం వెళ్తూ ఉంటారు. నిజంగా లేబర్ అని చెప్పొచ్చు వాళ్ళని, కార్మికులు. సో వాళ్ళు ఒకవేళ వచ్చినట్టయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి పెద్ద ఉద్యోగం, ఉపాధి ఉండే అవకాశం లేదు. అలాంటిది అక్కడి నుంచి వస్తే కనుక ఏం జరగబోతోంది? అయితే మొదట్లో చాలా మంది ఆందోళన పడ్డారు. ఈ కరోనా నేపథ్యంలో కూడా జనాలందరూ వాపసు వచ్చేస్తారు, వాపసు వచ్చినప్పుడు ఎలా, వాళ్ళ బతుకుదేరు ఎలా అని అనుకున్నాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన వాళ్ళు భారతీయులు ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్లో 87 లక్షల మంది ఉన్నారు. అందులో 90% మీరు అన్నట్టు బ్లూ కాలర్ వర్కర్స్, అంటే చిన్న చిత్కా పని చేసుకున్న వాళ్ళు. 10% ఉద్యోగాలు చేసుకున్న వైట్ కాలర్ వర్కర్స్. ఇందులో మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఎంతమంది వస్తారని ఒక అంచనా కూడా వేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక 3,70,000 మంది రాబోయే 6 నెలల్లో దశల వారీగా, అంటే ప్రతిరోజు ఒక 1,500 మంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతే 6 నెలలు ఒకే రోజు కాకుండా ఆ రకంగా సో ఆ రకంగా మనము ప్లాన్ చేసిండ్రు. కాకపోతే ఈ వందే భారత్ ఫ్లైట్స్ కానీ, చార్టర్డ్ ఫ్లైట్స్ కానీ వాటి సరి అయిన లేకపోవడం వల్ల అక్కడ నుంచి వచ్చే వాళ్ళు రావడం లేదు. అయితే ఇప్పుడు ఈ కువైట్లో వచ్చింది నా దృష్టిలో, నేను ఒక గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడిగా చెప్తున్నా, ఇది చాలా చిన్న విషయం. ఎందుకంటే మనం ఇంతకంటే పెద్దవి చూసినాము, ప్రపంచ ఆర్థిక మాంద్యం చూసినాం, యుద్ధాలు చూసినాం. ఇప్పుడు యమన్లో కానీ, ఇరాక్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ అప్పుడు కూడా చాలామంది వాపసు వచ్చారు. ఆమ్నెస్టీలలో వాపసు వచ్చారు, కంపెనీలు మూతపడ్డప్పుడు వాపసు వచ్చారు. వాపసు రావడం అనేది మనకు కొత్త కాదు. వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం, పునరైక్యకరణ, రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్ కార్యక్రమాలు చేపట్టాలి అనేది మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం భారత ప్రభుత్వానికి కూడా ఒక పర్మనెంట్ మెకానిజం ఉండాలి. వాపసు రావడం అనేది ఈ భవిష్యత్తులో కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు పర్మనెంట్ మెకానిజం గురించి మనం మాట్లాడుతున్నాం. సో రిఫార్మేషన్ అవసరం ఉంటుంది, ఇవన్నిటినీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కరోనా ఉన్న పరిస్థితుల్లో 8 లక్షల మంది అక్కడి నుంచి వస్తే, మీరన్నట్టు మీరు చెప్పిన దాంట్లో తెలంగాణ స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3.7 లక్షల మంది ఇక్కడికి వచ్చినట్టయితే రాబోయే రోజుల్లో వాళ్ళకి
ఏ విధమైన ఉపాధి కల్పించే యోచన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది? అయితే ప్రత్యేక కార్యక్రమాలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేపట్టలేదు. కానీ నాకున్న సమాచారం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రంగాలకు ఉద్దీపన ప్రాజెక్ట్, రైట్, అన్ని రంగాలకు అంటే ఈ వాపసు వచ్చిన వలస కార్మికులే కాకుండా పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగము, ఉత్పత్తి రంగము, అన్ని రంగాలకు కూడా ఉద్దీపన ఇస్తుంది. ఆ ఉద్దీపనలో భాగంగా ఈ వచ్చే వాళ్ళని కూడా మనము ప్రతి ఒక్క ప్రమాదాన్ని, ప్రతి ఒక్క దురదృష్టకరమైన సంఘటన కూడా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. కరోనా సందర్భంగా వాపసు వచ్చే వాళ్ళని కూడా దాన్ని మనం ఒక డెమోగ్రాఫిక్ డివిడెండ్ కింద మనం మార్చుకోవచ్చు. వాపసు రావడాన్ని కూడా ఒక అదృష్టంగా డివిడెండ్ అనేది నిజంగా అంటే జనాభా తక్కువ ఉన్న దేశాలకు లేకపోతే వివిధ వర్గాల గురించి మాట్లాడితే అది యాప్ట్ అవుతుంది. కానీ మన భారతదేశం ఆఫ్ కోర్స్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వి షుడ్ డిజోన్ దెమ్ లైక్ హూఎవర్ వాంట్స్ టు కమ్, బట్ స్టిల్ అది నేను ఏమంటానంటే జనాభా అధికంగా ఉండడం అనేది ఒక టైంలో మైనస్ అవుతుంది, ఒక టైంలో ప్లస్ కూడా అవుతుంది. మీరు చైనాని తీసుకోండి, ఇవాళ చైనా ఉత్పత్తి లోపల అద్భుతంగా ఉంది, ప్రపంచాన్ని శాసిస్తుంది. మనము వాళ్ళకు సమానమైన మ్యాన్ పవర్ ఉంది మన చేతిలో. మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే చైనాకు ఉన్న మైనస్ పాయింట్, మనకున్న ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే మన వాళ్ళు ఇంగ్లీష్లో మంచి ప్రవేశం ఉంది. కొద్దో గొప్ప 5th చదవని 10th చదవని ఎంతైనా చదవని ఇంగ్లీష్ తొందరగా అకామిడేట్ అవుతుంటారు. కాబట్టి మన వాళ్ళకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇప్పుడు వచ్చేదానికి ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, అంటే మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఎంతవరకు అకామిడేట్ చేయగలం అనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉమా గారితో మాట్లాడదాం. ఉమా గారు, so many speculation, a lot of speculation going on here. So what exactly been happening? అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సో పొమ్మన లేక ట్రంప్ పొగబెడుతున్నారు అనే వార్త వస్తుంది. సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎంతవరకు ఇది భారతీయులకి దెబ్బ అంటే ఏం చెప్తారు? ఉమా గారు, జనేత, సో ఉమా గారిది సరిగా ఉండట్లేదు. జనేత గారు లీగల్ ఎక్స్పర్ట్గా ఉన్నారు యుఎస్లో. కెన్ యూ హియర్ మీ అండి? yes I can hear you అండి. నమస్కారం. నమస్తే అండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్? చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో యుఎస్ వీసాలు వచ్చిన వాళ్ళు కూడా రానక్కర్లేదని, అలాగే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ అక్కడ ఉండనక్కర్లేదని, ఇలాంటివి కొత్త రూల్స్ వస్తే కనుక నిజంగా భారతీయులకి ఇబ్బందే అనే ఒక వార్త వస్తుంది. హౌ ఫార్ ఇస్ ఇట్ కరెక్ట్? అంటే ఇది కొత్త రూల్ ఏం కాదండి. మనము ఇఫ్ వి గో బ్యాక్ అండ్ సీ, మనకు మార్చ్ లో అంటే యూజువల్ గా స్టూడెంట్ ఈ సెవిప్ రూల్ ప్రకారం ఏంటి అంటే స్టూడెంట్ ఒక సెమిస్టర్ లో ఒక్క ఆన్లైన్ కోర్స్ మాత్రమే తీసుకోవాలి, లేదా 3 క్రెడిట్ ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు యాజ్ పర్ యూజువల్ రూల్స్. సో దీన్ని ఏం చేశారంటే వాళ్ళు మనకి సడలించారు. ఎప్పుడు మార్చ్ టైం ఫ్రేమ్ లో డ్యూ టు కోవిడ్ వల్ల మనకి వాళ్ళు స్ప్రింగ్ సెమిస్టర్ కి సమ్మర్ సెమిస్టర్ కి దీన్ని సడలించారు, అంటే టెంపరీగా మాడిఫై చేశారు అప్పుడు. బికాజ్ టు అలౌ స్టూడెంట్స్ టు బీ ఇన్ దేర్ హోమ్స్, ఎందుకంటే అప్పుడు పాండమిక్ ఉంది, అంటే ఇప్పుడు కూడా ఉంది కొన్ని ప్లేసెస్ లో, బట్ డ్యూ టు ద కోవిడ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ తీసుకునే అవకాశం ఇచ్చారు ఈ సెవిప్ ద్వారా వాళ్ళకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మళ్ళీ రీమాడిఫై చేస్తున్నారు, సేయింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్ప్రింగ్ కి సమ్మర్ కి అలౌ చేశారు స్టూడెంట్స్ ని. సో మళ్ళీ దాన్ని దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ బ్యాక్ టు ద నార్మల్. ఎలా అంటే ఈ ఫాల్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో యూనివర్సిటీస్ ఇంకా కొంత టైం ఉంది వాళ్ళకి. సో ఫాల్ లో బేసిక్ గా ఒక సేమ్ లైక్ బిఫోర్ ఒక కోర్స్ వరకే ఆన్లైన్ తీసుకోవాలి ఒక సెమిస్టర్ కి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి అని అంటే హైబ్రిడ్ కోర్స్ వర్క్ అంటే ఇస్తున్నారు. హైబ్రిడ్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ ఆన్లైన్ అండ్ ఇది. సో ఈ న్యూ బ్రాడ్కాస్ట్ మెసేజ్ వల్ల మనకి ఏంటి అంటే దే ఆర్ ఆస్కింగ్ ద యూనివర్సిటీస్ అంటే డిఎస్ఓని ఏ స్టూడెంట్స్ ఆన్లైన్ అంటే కొన్ని తేదీలు గడువు పెట్టారు మనకి. జూలై 15th ఒకటి పెట్టి స్టూడెంట్స్ ఓన్లీ ఆన్లైన్ చదివే వాళ్ళకి అప్డేట్ చేయమన్నారు. కొన్ని యూనివర్సిటీస్ కి ఏంటి అని అంటే వాళ్ళు టైం ఇచ్చి ఎవరైతే హైబ్రిడ్ ఆర్ మిక్స్ చేస్తున్నారో అని. సో మొత్తం మీద ఈ I-20లు అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు అన్ని డిఎస్ఓలు మళ్ళీ రివైజ్ చేసి ఇష్యూ చేయాలి స్టూడెంట్స్ కి ఆ స్పెసిఫిక్ యానోటేషన్స్ తోని ఎవరు పూర్తిగా ఆన్లైన్ చేస్తారు ఏంటి అనేది. సో అండ్ ఆ తర్వాత ఈ బ్రాడ్కాస్ట్ మెసేజ్ ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎవరైతే పూర్తిగా ఆన్లైన్ ఇచ్చే యూనివర్సిటీస్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో
వాళ్ళు అంటే ఈ ఫాల్ లో వాళ్ళు అలా తీసుకోలేరు కాబట్టి దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. సో లీవ్ అయ్యి Janeti garu, a small confusion, you have to clarify this. Are they asking the students go for online mandatorily, or are they just asking to leave if it is online, course what they are going under? Yeah, they are asking the students to leave if it is completely online. Okay, all so can the students course load, can entire students course load opt is for online. can students opt for the classroom education if it is there? Yes, that's what they are suggesting. If the in-person physical classes are available, what they are saying, if complete online, you have to leave because you need to maintain your F status. Right. If you cannot leave, at least transfer to those universities where మీకు ఈ వేరే యూనివర్సిటీస్ ఏదైతే ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయో ఆ యూనివర్సిటీస్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. How far is it possible అండి? So Janeti garu, how far is it possible? అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారడానికి ఎలాంటి అడ్డంకులు ఉంటాయో మనకి ఐడియా ఉంది. బికాజ్ ఫీజ్ స్ట్రక్చర్లో ఇదే కానీ తేడా కానీ లేకపోతే యూనివర్సిటీ మారడానికి కొన్ని యూనివర్సిటీస్ ఒప్పుకోని పరిస్థితులు కూడా మనం యూఎస్లో చూస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్కి ఇది ఎంత మేరకు దెబ్బ అంటే ఏం చెప్తారు? హౌ ఫార్ ఇస్ ఇట్ ది ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? కొంత వాళ్ళకి ట్రబుల్సమ్ బికాజ్ అంటే దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ అంటే ఆ లైన్ లో అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటారు వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ ఏ యూనివర్సిటీలో బాగున్నాయని, అదే సేమ్ అనదర్ యూనివర్సిటీలో రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ దే జస్ట్ హ్యావ్ టు అడాప్ట్ దీస్ న్యూ చేంజెస్ అండ్ దెన్ సీ ఏ యూనివర్సిటీ ఆల్టర్నేటివ్ యూనివర్సిటీ ఏది క్లోజ్ గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది, సేమ్ కోర్స్ వర్క్ ఎవరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ దేర్ F student status, they should be able to, but a little bit compromise on the coursework. But Janeti garu, don't you think government should do something where that they can provide, they should provide the options. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తున్నారు అంటే ఈ కోర్సెస్ అక్కడ ఉన్నాయని ఏదైనా గైడెన్స్ అంటే గవర్నమెంట్ కాకపోయినా ఏదైనా వాలంటరీగా ఏదైనా ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా స్టూడెంట్స్కి చెప్పేది? బికాజ్ ఎన్ని ఆశలతోటి అమెరికా వెళ్తారు ఇక్కడి నుంచి అనేది మనందరికీ తెలిసిందే. కేవలం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక సాకుగా చూపించి ఇండియాకి వెనక్కి వెళ్ళిపోవాలి అంటే అది ఎంత మేరకు ఫైనాన్షియల్గా కూడా హిట్ అవుతుందని ఆలోచించాలి కదా. వై అంటే థింకింగ్ దట్? దట్ ఈస్ కరెక్ట్ అండి. అంటే ఫైనాన్షియల్ గా కూడా ఒక యూనివర్సిటీ ఇంకొక యూనివర్సిటీ సేమ్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉండదు. స్టూడెంట్స్ ఏంటి అంటే దే హ్యావ్ టు రియల్లీ డూ దేర్ హోమ్ వర్క్ అంటే వేరే అదర్ యూనివర్సిటీస్. సో ఇక్కడ స్టూడెంట్స్ కి ఏంటి అంటే దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్, ఎక్కడ చదువుతున్నారు స్టూడెంట్స్ ఏంటి అనేది. సో విత్ దేర్ నెట్వర్క్ దే షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. బట్ డెఫినెట్ గా ఇట్స్ నాట్ దట్ ఈజీ టు just do follow these changes. But yes, if you look into all the background and things like that, why ante మనం ప్రీవియస్ గా చూసుకున్నట్టయితే ఈ అడ్మినిస్ట్రేషన్ మనకి ఒక తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి we are seeing those rules and implementations, things like that. So definitely a little bit of disappointment on those lines, but I think students should not really give up. Complete ga online lo unte matuku, yes, definitely make sure that your university is completely online, and then to comply with the rules, leave. If not, try to transfer it to the other universities, do your own due diligence, homework, and then make sure that you are transferring successfully to another university. But edaina kuda definitely I advise students please comply with the rules, because if you really want to come back and then to do more coursework or for a different purposes, complying with the rule is very important thing. 100%. But don't you think that the whole situation is jeopardizing for the students like who wants to go for the next courses or to bear the fees, as you said, and universities ఏ మేరకు వాళ్ళకి కోఆపరేట్ చేస్తాయి? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడదాం మీతోటి. లెట్స్ గో ఫర్ అ షార్ట్ బ్రేక్ ఇన్ ఫోర్త్ ఎస్టేట్. విల్ కమ్ బ్యాక్ అండ్ discuss more about this situation in US and other countries. మా భాగ్యము గ్రీన్ ల్యామ్ లామినేట్స్ యాంటీ బ్యాక్టీరియల్ ఉండి. వందనం మహావందనం, వందనం కోటి వందనం. రైతన్న
కట్నం తీసుకొచ్చి పొలాలకు సిరులను తెచ్చావయ్యా. గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు చిరునవ్వులు పంచావయ్యా. అట్టడుగున ఉన్న రైతులను నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా మీ అందరు. బీడు భూముల్లో సిరిలు పండించిన రైతు బంధు, ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన భగీరథుడు, ఆరోగ్యశ్రీ రూపకర్త, ఫీజు రియంబర్స్మెంట్ ప్రదాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటూ ఆ మహానేతకు ఘన నివాళి అర్పిద్దాం. వరి పంటలు వెడల్పాటి ఆకు, గడ్డి జాతి మరియు తుంగజాతి కలుపు నివారణకు ధనుకా కెంపా. తక్కువ మోతాదు అధిక ఆదాయం కెంపా. జాతీయ రైతుల నమ్మకం ధనుకా. పారుల్ యూనివర్సిటీ పారుల్ యూనివర్సిటీ, వడోదరా, గుజరాత్. మార్కెట్లో లభించే కలుపు నాశనుల పట్ల నిరోధక శక్తి పెరిగిపోయింది. ఎన్నో దేశాలు వీటిని నిలిపివేయటము, మితంగా వాడాలని ఉత్తర్వులు జారీ చేశాయి. అవసరం ఉంది ఒక మెరుగైన ప్రత్యామ్నాయం. ఇప్పుడు యూపీఎల్ సమర్పిస్తోంది ఒక కొత్త విలక్షణ కలుపు నాశిని, స్వీప్ పవర్. ఇక్కడ మీకు స్వీప్ పవర్ ఉపయోగించబడిన పొలం ఇంకా సాధారణ పొలాల మధ్య తేడా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో పవర్ ఉంది. ప్రాణాలు కాపాడుతున్న కరోనా వారియర్స్ కి నా ఆత్మీయ ఆఫర్. తరుగులో మీకోసం 2% స్పెషల్ డిస్కౌంట్. ఐడి ప్రూఫ్ చూపించి ఈ ఆఫర్ ని పొందొచ్చు. మీరు దేవుడితో సమానం. ఇప్పుడు కదా మజా. ఇంత రుచికరమైన పంట నేనే మొత్తం తినేస్తా. రక్షించండి, ఇవి నన్ను మొత్తం తినేస్తున్నాయి. ఎవరైనా రక్షించండి. పంట రక్షణకు ధీటైన ప్రారంభం ధాక్. రంగులే ఆనందం తెచ్చేను, రంగులతో నిండని జీవితం. జెన్సన్ అండ్ నికల్సన్ పెయింట్స్. కలుపు మొక్కల నాశినుల్లో హీరో స్వాల్ వారి ఫెరియో. అన్నింటికంటే వేగవంతమైన ప్రభావం, వివిధ పరిణామాలు, అంకురణ తర్వాత ఎంపిక గాని కలుపు నాశిని, ప్రబలమైన ప్రతిరోధక ప్రబంధన. స్వాల్ వారి కొత్త ఆవిష్కారక కలుపు నాశిని స్వాల్ వారి ఫెరియో. మీ ప్రాబ్లమ్స్ ని 3 స్టెప్స్ లో సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీ నగలను ఆటికాలో బెస్ట్ రేట్ కి అమ్మండి. స్టెప్ 2, ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్టెప్ 3, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి. ఇక నెమ్మదిగా ఉండండి. ఆటికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. రైట్. ట్రంప్ పొమ్మనలేక పొగబెడుతున్నారు. కువైట్ నేరుగానే వెళ్ళిపోమంటుంది. గల్ఫ్ దేశాలు కత్తిరింపులు మొదలుపెట్టేశాయి. ఆస్ట్రేలియా, కెనడాలో కూడా గడ్డు పరిస్థితులు ఉన్నట్లుగా, యూరోప్ దేశాల్లో అడ్మిషన్లకు క్లోజ్ కౌంటర్ పెట్టినట్లుగా, విదేశాలపై సన్నగిలుతున్న ఆశలు, వలసలకు పడుతున్న బ్రేకులు అంటూ ప్రవాసీ కమింగ్ బ్యాక్ అనే దానిపై మనం చర్చిస్తున్నాం. సో ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకసారి ఉమా మంత్రవేడి హ్యూస్టన్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఉమా గారు, సో చెప్పండి, ఇంతకుముందు జనైతే గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో విన్నానండి. నమస్కారం అండి. నమస్కారం అండి. సో స్టూడెంట్స్ భవిష్యత్ ఏమై ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? బికాజ్ అక్కడికి వచ్చారు అంటే కనుక ఎంతెంత ఫీజులు కట్టి ఉంటారో అనేది మనకు తెలిసిందే. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు అమెరికాలో చదువుకోవడానికి ఇష్టపడతారా, ఇక్కడ ఉండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయడానికి ఇష్టపడతారా, అసలు ఆప్షన్స్ ఏ మేరకు ఉన్నాయి? యూనివర్సిటీస్ మారాలంటే కనుక అక్కడ ఎవరి హెల్ప్ అవసరం? స్టూడెంట్స్కి వెనుదనుగా నిలిచేది ఎవరు అంటే ఏం చెప్తారు? స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ చాలా మటుకి అవైలబుల్ ఉందండి. నిన్నటి వచ్చిన న్యూస్ ప్రకారంగా కూడా ఇక్కడ మాకు హ్యూస్టన్ క్రానికల్ అనే ఒక పెద్ద న్యూస్ పేపర్ ఉందండి. అండ్ ఆ న్యూస్ పేపర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రూల్ ప్రకారంగా, ఇదేం కొత్త రూల్ కాదు, దే ఆర్ జస్ట్ రీఇంప్లిమెంటింగ్ ద రూల్, ఉన్న పాత రూలే. డ్యూరింగ్ ద షార్ట్ కోవిడ్ పీరియడ్ దాన్ని వెనక్కి తీసుకుని దే అలౌడ్ స్టూడెంట్స్ టు టేక్ ఆన్లైన్ కోర్సెస్. ఇది మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు. కానీ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఓన్లీ 8% of the universities are affected by this policy. Typically, only 8% of them are doing purely online courses. Do they have a choice? Universities are Uma garu, ఇంతకు ముందు నేను జెనెటా గారిని కూడా అడిగాను. Do they have a choice
to go back to the physical classroom education? ఇట్ ఈస్ అప్ టు ద యూనివర్సిటీ అండి. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ వాళ్ళ డెసిషన్ తీసుకుంటున్నారు, వెదర్ దే ఆర్ గోయింగ్ టు డూ కంప్లీట్లీ ఆన్లైన్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు డూ పార్ట్లీ ఆన్లైన్ విచ్ ఇస్ అ హైబ్రిడ్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బీ ఆల్ ఇన్ పర్సన్. బికాస్ ఆఫ్ కోవిడ్ ప్రతి సిటీకి ప్రతి యూనివర్సిటీ విల్ మేక్ దేర్ ఓన్ డెసిషన్ అబౌట్ దట్. సో స్టూడెంట్స్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు రీచ్ అవుట్ టు దర్ డిఎస్ఓ and find out ఇప్పుడు వాళ్ళ classes is it going to be completely online, is it going to be a hybrid, is it going to be in compliance with the CVS rules, whatever the rules have been previously stated, they have to comply with that. మీకున్న So ఇన్ఫర్మేషన్ options ఉన్నాయి, they can go from different one university to another. జనిత గారు చెప్పినట్టు ఇందాక ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ అన్ ఈజీ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. చాలా మంది స్టూడెంట్స్ ఇంతకు ముందు కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ కొద్దీ ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారుతుంటారు. ఇక్కడ కోర్సెస్ బెటర్గా ఉన్నాయనో, లేదు ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చీపర్గా ఉందనో, వాళ్ళకి దే మేక్ దట్ డెసిషన్ అండ్ దే మూవ్ ఫ్రమ్ వన్ యూనివర్సిటీ టు అనదర్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఈ డెసిషన్ తో కూడా ఏదైనా chaos క్రియేట్ అయ్యే క్యాన్ మూవ్ అండి. chaos క్రియేట్ అయ్యే chaos కొంత మటుకి పానిక్ అయితే ఉందండి. దెర్ ఇస్ డెఫినెట్లీ అ పానిక్ సిచ్యువేషన్. నిన్నటి నుంచి 24 గంటలు కూడా కాలేదు మాకు ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి. బట్ యునో పీపుల్ ఆర్ బిగినింగ్ టు లెర్న్ వాట్ టు డూ. ఒకటి నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్, ఫస్ట్ థింగ్, డు నాట్ పానిక్. దేర్ ఆర్ ఆప్షన్స్ అండ్ దే షుడ్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్, లెట్ ఇట్ బి అతానా, ఆటా, నాటా, local Telugu organizations ki mana Telugu students, they should definitely reach out to them and get information. Malanti lawyers, we are going to be doing a lot of free webinars how to get information. But the first thing, they as a student organization, ఇప్పుడు Indian student organizations చాలా ఉంటాయండి ప్రతి యూనివర్సిటీలో, and through that they should send an email to a senator, to a congressman, express what their problems are going to be in trying to comply with this regulation due to COVID. ఒకటి, ఇప్పుడు స్టూడెంట్స్ ని వెళ్ళిపోమంటే కూడా there are no flights, there are lockdowns, వీళ్ళు వెళ్ళిపోవడానికి లేదు. So they all that information, a shift or a change in the policy, they may bring back what they complied with during the summer and the spring semesters. So they may come back with that, or they may come back with a relaxed rule slightly. Maybe the senators or congressmen are not aware of all the burdens that the students have to go through. రైట్. సో సెనేటర్స్ కానీ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ మెన్ కానీ ఎలాంటి ప్రోస్ అండ్ కాన్స్ లేకపోతే కలిగే ఇబ్బందుల గురించి ఆలోచించకుండా ఇలాంటి రూల్ పెట్టడం గురించి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? పొమ్మన లేక పొగ అని నేను ఇంట్రడక్షన్లో అదే చెప్పాను. ఆ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఒక రకమైన కేఆస్ సిచ్యువేషన్ అయితే ఉంది అని చెప్తున్నారు. స్టూడెంట్ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ద ఆటా లేకపోతే మన తానా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయి వాళ్ళని అడగచ్చు. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. అయితే ఏ మేరకు ఆప్షన్స్ ఉన్నాయి వేరే యూనివర్సిటీస్కి వెళ్ళడానికి? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఎంత మేరకు వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్కే ఎన్రోల్ అయ్యారు అనేది ఒక రావాల్సిన ఇన్ఫర్మేషన్ మాట్లాడదామండి. సాయి కృష్ణ గారు, ఈయన వీసా కన్సల్టెంట్గా ఉన్నారు, జూమ్లో అందుబాటులో ఉన్నారు మనతోటి. సాయి కృష్ణ గారు, సో ఏంటి సిచ్యువేషన్, ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని మనము జనరల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో ఈ కోవిడ్ ఉంది కాబట్టి, కేసెస్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో దాని మీద వచ్చిన టెంపరీ ఒక కాజ్ కింద తీసుకోవచ్చండి, టెంపరీ అనౌన్స్మెంట్ కింద తీసుకోవచ్చు దీన్ని. సో దానివల్ల పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారంటే ఏ కంట్రీలో కూడా స్టూడెంట్స్ అక్కడ ఉండి ఆన్లైన్ చదువుకునే అవకాశం అయితే లేదండి, చట్ట ప్రకారంగా తీసుకుంటే ఏ కంట్రీలో కూడా. అది యూకే. మై క్వశ్చన్ ఇస్ సాకేష్ గారు, బీయింగ్ ఎ కన్సల్టెంట్, యూ బీయింగ్ ఆప్టిమిస్టిక్, ఐ అప్రిషియేట్ దాట్. బట్ స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తే కనుక అక్కడ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్న పలంగా ఇండియా వెళ్ళిపోమంటే అంతంత ఫీజులు కట్టి, ఒకటి, రెండోది అక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ ఉండి కూడా అటెండ్ అవ్వచ్చు అంటే కనుక హూ వుడ్ ప్రిఫర్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ స్టడీ ఫ్రమ్ హియర్ పేయింగ్ ద అమెరికన్ ఆ యూనివర్సిటీస్ ఫీజెస్ ఏ మేరకు ఉంటాయో మనకు తెలుసు. హౌ ఫార్ ఇస్ ఇట్ ఫీజిబుల్?
ఖచ్చితంగా ఇది ఆమోదయోగ్యమైనది మాత్రమైతే కాదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా స్టూడెంట్స్ కి ఇది అంత దూరము ఇక్కడ ఉండి ఆన్లైన్ లో అంతంత ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికాకు పోవాలంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనో లేకపోతే ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ ఎక్స్పోజర్, అంటే డిఫరెంట్ నేషనాలిటీస్ తో కలిసి చదువుకునే అవకాశం వస్తుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్లా నెంబర్ ఆఫ్ రీజన్స్ మీద అమెరికాకి వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఇంత ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఉండాల్సిన స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది, టెంపరీగా 3 months 4 months 6 months అయితే ఎవరైనా కానీ స్టూడెంట్ కూడా ఉపయోగం ఉంటుంది. కానీ అక్కడే 1 year లాంగ్ టర్మ్ కూర్చొని ఆన్లైన్ ఇంట్లో కూర్చొని చదువుకునే అవసరం, ఎందుకంటే అక్కడ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అంతా పే చేసి ఆ కాలేజీలో చదువుకునే అవకాశం కానీ అవసరం కానీ స్టూడెంట్ ఉండదు. కానీ ఇక్కడ మీరు చూస్తే ప్రతి దాంట్లో కూడా వెబ్సైట్ లో కూడా వాళ్ళు చెప్పింది టెంపరీ బికాస్ మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరోజు పెయిన్ఫుల్ గా ఉన్నా కానీ ఆ డెసిషన్, కానీ డీటెయిల్డ్ గా ఇంకా రాలేదు, దాని తర్వాత ఇంకా కింద కూడా ఆమోదయోగ్యం అవ్వాల్సి ఉంది. కాబట్టి స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ పేరెంట్స్ కానీ ఇమ్మీడియట్ గా ఈ రోజుకి ఒక 10 రోజుల్లోనో నెల రోజుల్లోనే మన పిల్లలకి ఏమవుతుందని భయపడాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ మాట్లాడడం జరిగింది నిన్న వచ్చిన తర్వాత. ఈ రోజు కూడా ఏమవుతుంది, ఎందుకంటే వెళ్లాల్సిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ ఉన్న చదువుకుంటున్న స్టూడెంట్ పేరెంట్స్ కూడా కొంతమంది కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అడిగితే వాళ్ళు యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ కానివ్వండి, కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ చెప్పేది ఏంటంటే ఇది టెంపరీ, ఇంకా కంప్లీట్ గా రాలేదు. ఎందుకంటే యూనివర్సిటీస్ కూడా ఈక్వల్ గా నష్టపోయే అవకాశం ఉందండి ఫైనాన్షియల్ గా. ఎందుకంటే దాదాపుగా $40 to $50 billion నష్టపోతారు. అది కాకుండా ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక ఇండియాకి సంబంధించింది మాత్రం కాదు. ఎందుకంటే ప్రపంచానికి మొత్తం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇండియన్స్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ చదువుకుంటున్నారు అమెరికాలో. అదే చైనీస్ కావచ్చు, సౌత్ కొరియన్స్ కావచ్చు, లేదా కెనడియన్స్ కావచ్చు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సేమ్ రూల్ అవుతుంది. కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదనేది మా అభిప్రాయం అండి. రైట్, ఆఫ్ కోర్స్ దట్ బయట కరెక్టే మీరు చెప్తున్నది. బయట వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తూనే మన భారతదేశం నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తారో మనకి తెలిసిందే. మనం ఎంతంత యూనివర్సిటీస్కి ఫీజు కడతాం అనేది కూడా తెలిసిందే. ఇలాంటిది సరే మిగతా దేశాలు కూడా నష్టపోతున్నాయి, వాళ్ళకున్నది మనకే అనుకోవడం కరెక్ట్ కాదు కదా. సో మనకున్న పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలనేది ఇక్కడ పాయింట్. సో మీరు చెప్పినట్టుగా ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, మారే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. 1 second ఉమా గారు మాట్లాడినా, జెనెటే గారు కూడా మాట్లాడినా అదే అంటున్నారు. సెనేట్ కానీ అటు కాంగ్రెస్ మెన్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇబ్బందులు చెబితే కానీ వాళ్ళు ఏమన్నా మార్చే అవకాశం కూడా లేకపోలేదు అనేది వాళ్ళ మాటల్లో విన్నాం. కమింగ్ బ్యాక్ టు కువైట్స్. సో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఈ క్వారంటైన్ వచ్చిన వాళ్ళకి క్వారంటైన్ అనేది కూడా పెద్ద సమస్యగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇంతకు ముందు మాట్లాడారు ఎన్ని లక్షల మంది ఇక్కడికి రాబోతున్నారు రాబోయే రోజుల్లో అనేది. సో క్రైసిస్లోంచి ఆపర్చునిటీస్ తీసుకోవడం, హ్యూమన్ రిసోర్స్ని ఎలా వాడుకోవడం అనేది ఆప్టిమిస్టిక్గా పిక్చర్ అంతా రోజీగానే ఉంటుంది. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వాట్ అబౌట్ ద క్వారంటైన్? హౌ మచ్ క్రైసిస్లో నిజంగా ఇప్పుడు మీరు క్వారంటైన్ అనే పదం వాడారు కదా, గల్ఫ్లో ఉన్న 15 లక్షల మంది తెలంగాణ వాళ్ళు, ఒక 15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మొత్తం ఒక 30 లక్షల మంది మీకు చేయెత్తి నమస్కారం చేస్తారు. క్వారంటైన్ అనే పేరు మీద చాలామంది ఆ డబ్బులు కట్టలేక అంటే గుండెపోటు వచ్చి చనిపోతున్నారు, అంటే టెన్షన్కు అదైపోతున్నారు. వాస్తవానికి 8,000 రూపాయలు క్వారంటైన్ కట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ లక్కీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్వారంటైన్ ఫ్రీ అండి, ₹1 లేకుండా 14 రోజులు, 7 రోజులు కాదు 14 రోజులు భోజనం సౌకర్యాలు ఇచ్చి హాయిగా ఇంటికి పంపిస్తున్నారు. ఫైనల్గా ఒక టెస్ట్ చేసి, కోవిడ్ టెస్ట్ చేసి నెగటివ్ సర్టిఫికేట్ చేతిలో పెట్టి హాయిగా ఇంటికి పంపిస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు పాకెట్ మనీ కూడా ఇచ్చి పంపిస్తున్నారు. అద్భుతం, అది ఇండియా లోపల చాలా సూపర్గా ఉంది. అదే ఈ తెలంగాణకు వచ్చేసరికి సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారంగా 14 రోజులు కాకుండా 7 రోజులు కూడా ఉంచి మిగతా 7 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉంచవచ్చు. ఈ 7 రోజులకు 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఫ్రీ క్వారంటైన్ ఇచ్చారు ఈ పేద కార్మికులకు. ఇప్పుడు ఏమంటున్నారు, చార్టర్డ్ ఫ్లైట్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తప్పకుండా అడ్వాన్స్ పేమెంట్ చేయాలంటున్నారు. చార్టర్డ్ ఫ్లైట్ అంటే దాదాపు 70% ఎక్సెస్ పేమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఎయిర్ ఫేర్ మీద. 70% ఆల్రెడీ ప్రీమియం పే చేసి వస్తున్నారు. వాళ్ళని ఏమంటున్నారు, 8,000 ఇండియన్ రూపీస్ కూడా మీరు అడ్వాన్స్గా తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్కు ఒకేసారి జమ చేయమంటున్నారు. ఒక చార్టెడ్ ఫ్లైట్లో 170 సీట్లు ఉంటాయండి. 170 సీట్లలో తలా 8,000 రూపాయలు వాళ్ళు పే చేయాలంటే 13,60,000 రూపాయలు కావాలి. అదే బోయింగ్న మనం హైర్ చేసుకుంటే
26 లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి. అదంతా కూడా ముందుగా అడ్వాన్స్ కలెక్ట్ చేసి ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ గవర్నమెంట్కు ముందు ట్రాన్స్ఫర్ చేస్తేనే పర్మిషన్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు చాలామంది వాళ్ళ గల్ఫ్లో విలవిలలాడిపోతున్నారు. అంటే ఎక్కువ డబ్బులు పెట్టి వద్దామంటే కూడా ఇలా ల్యాండింగ్ పర్మిషన్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అయితే మేము కూడా సాక్షి టీవీ ద్వారా మీ ద్వారా ఈ తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి, మంత్రులందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నాము. దయచేసి పేద కార్మికులను మీరు ఆదుకోండి, మానవత్వంతో చూడండి. వాళ్ళు 8,000 రూపాయలు పేమెంట్ చేయలేరు. దయచేసి మీరు దీన్ని వేవ్ ఆఫ్ చేయండి. ఇది ఒక పెద్ద సమస్య కాదు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజంగా కరెక్ట్ అయితే కనుక డెఫినెట్గా ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద లేబర్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్. లెట్స్ గో బ్యాక్ టు జనేత గారు. జనేత గారు, సో చెప్పండి. సో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ సాయికృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఉమా గారు కూడా మాట్లాడారు. కొంచెం కియాస్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది. సో ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి? అటు మీరు చెప్పినట్టుగా అటు సెనెట్కో లేకపోతే కాంగ్రెస్ మెన్కో ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఈ రూల్ ఏమన్నా మార్చే అవకాశం ఏదన్నా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే we don't know yet అండి. మేబీ దిస్ మైట్ గెట్ ఛాలెంజ్డ్ ఆర్ as a little bit అంటే ఈజ్ అప్ చేయొచ్చు రూల్స్ ని. బట్ ద వెరీ ఫస్ట్ థింగ్ ఈ స్టూడెంట్స్ అందరూ రీచ్ అవుట్ అవ్వాల్సింది. ద వెరీ ఫస్ట్ పర్సన్ టు రీచ్ అవుట్ ఈస్ ద స్కూల్ డిఎస్ఓ, బికాస్ దే నీడ్ టు సీ అసలు స్కూల్ అంటే వాళ్ళకి ఆన్లైన్ జరుగుతున్నాయా, కంప్లీట్ గా హైబ్రిడా ఏంటి, హౌ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ అనేది. సో మీకు ప్రాపర్ ఎగ్జాక్ట్ 100% ఇన్ఫర్మేషన్ వచ్చేది మీ స్కూల్ డిఎస్ఓ దగ్గర నుంచి మాత్రమే. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు ద స్కూల్ డిఎస్ఓ ఫస్ట్ అండ్ ఫ్రమ్ దేర్ work it downwards to others, like friends network తో గానీ అదర్ యూనివర్సిటీస్ ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి సిమిలర్ కోర్స్ వర్క్ అట్లాగే రిఫ్లెక్ట్ అయ్యేది అది ఒకటి చూసుకోవాలి స్టూడెంట్స్. అండ్ దెన్ మేక్ ష్యూర్ if you have to reach out to any immigration attorneys, as Uma Garu just said, lot of attorneys around the United States are offering webinars and stuff like that. Please be in contact with them and then try to follow. But the main particular person here for you to reach out will be your school DSO. So meeku complete information వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఉన్న పలంగా స్టూడెంట్స్ని వెళ్ళిపోమంటే దట్ ద ఫస్ట్ క్వశ్చన్ కమ్స్ టు హౌ ఫార్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద US economy is the number one question, and how far the universities can refund the students if they have to go back. Do they have answer to this? ఆల్రెడీ ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని యూనివర్సిటీస్ స్టూడెంట్స్ సూ చేస్తున్నారు యూనివర్సిటీస్ ని టు గివ్ దేర్ ఫీ బ్యాక్. ఇక్కడ లోకల్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, ఎందుకంటే మేము ఇంత ఫీ కట్టింది ఆన్లైన్ క్లాసెస్ చదువుకోవడానికి కాదు కదా అని. సో మనకి ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్ తీసుకుంటే కూడా ఆల్రెడీ హార్వర్డ్ కానీ, ఏల్ కానీ, ప్రిన్స్టన్ కానీ మీరు తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ లోనే చెప్తాము అన్నట్టుగా కొంత కోర్స్ వర్క్ దే ఆల్రెడీ పబ్లిష్డ్ అండ్ సెంట్ అవుట్ ది కమ్యూనికేషన్ to students. But because of this rule and when SEVIP DHS decided back that they are not going to make these temporary changes for this fall semester. So again universities are trying to club everything together, or maybe they are trying to comply. It's too early to talk endukante manaki idi ma time prakaram ninna evening e ochindi. So I think we have to wait and see what kind of approach universities are going to take. So wala approach ni patti aa universities make chese decision ni patti kuda students follow avvalsi untundi aa particular rules ki. But bottom line students matku definitely ga rules comply ayyi unte వాళ్ళకి better. రైట్. సో మొత్తానికి స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడవలసింది, రీచ్ అవుట్ అవ్వాల్సింది యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్ అని చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటి ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పాస్ చేసిందో దానికి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవచ్చు, అలాగే స్టూడెంట్స్ వెనక్కి రాకుండా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. ఇట్ ఈస్ టూ ఎర్లీ అని చెప్తున్నారు, అది అర్థమవుతుంది. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ బ్రేక్. వి విల్ బి రైట్ బ్యాక్.
రైట్, విదేశాలపై సన్నగిల్లుతున్న ఆశలు ఈ పరిస్థితి ఎంత మేరకు ఉండబోతోంది? ఇది కేవలం టెంపరీయే అనేవాళ్ళు లేకపోలేదు. సో ప్రస్తుతం వలసలకు పడుతున్న బ్రేకులు, ప్రవాసీ కమింగ్ బ్యాక్ అనే టాపిక్ మీదే మనం మాట్లాడుతున్నాం. రత్నాకర్ గారు చెప్పండి, వాట్ నెక్స్ట్? సో వాట్ ఈస్ ద ఆప్షన్స్ డు వీ హ్యావ్? స్టూడెంట్స్ వెనక్కి రావాల్సిందేనా? ఈజ్ ఇట్ టూ ఎర్లీ టు డిసైడ్ దట్? ఉమా గారు, జెనెటే గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. అదే నిన్న తీసుకున్న నిర్ణయం మేరకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. దీని మీద నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఈరోజు కొన్ని ఈమెయిల్స్ పంపించాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక ఎడ్యుకేషన్ దాని మీద లాబింగ్ చేసే వాళ్ళకు ఒక ఈమెయిల్ పంపించాను. అసలు ఏమవుతుంది మీ ప్రయత్నము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా అమెరికా దేశానికి దాదాపు ఎడ్యుకేషన్ ద్వారా 40 బిలియన్ల ద్వారా ఫీజు కడుతున్నారు. మరి దాని మీద మీరు ఏం చేయబోతున్నారో ఒక ఈమెయిల్ పంపించాను వాళ్ళకు. ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు. బట్ నేనైతే ఒకటి స్పష్టంగా చెప్పబోతున్నాను. ఇందాక మన మిత్రుడు, తెలంగాణ మిత్రుడు చెప్పినట్టు, భీమిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు ఎటువంటి కష్టాలకు గురైతన్నా భారతదేశంలో భారతదేశంలో ఉండే ఏ ముఖ్యమంత్రి కన్నా మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉండి సహాయం అందించడానికి ఎటువంటి ఆలోచన ఉండదన్నట్టు, దానికి సంబంధించి ఎంత దూరమైనా మన విద్యార్థులకు ఈ అసలు ఏం జరగబోతోంది, అక్కడ ఉండే విద్యార్థుల మీద ఏం ఆన్లైన్ క్లాసులు ఎంతమంది చేసుకుంటారు అనే ఒక వచ్చిన తర్వాత క్లారిటీ, ఖచ్చితంగా ఆ విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థుల వరకు సహాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ సహాయం చేస్తారనే గట్టి నమ్మకం నాకుంది. అదే విషయం ఇందాక మన మిత్రుడు భీమిరెడ్డి గారు చెప్పినట్టు, కోవిడ్లో ఏ రకంగా అయితే అన్ని దేశాల నుంచి వచ్చే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎట్లా ముందడుగుందో, ఈ విషయంలో కూడా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు జాగ్రత్తలు ఇక్కడికి వచ్చే వాళ్ళ గురించి తీసుకుంటుందని నేను స్పష్టంగా నమ్మకంగా చెప్పగలను. రైట్, సాయికృష్ణ గారు అండి చెప్పండి, ఏంటి ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏంటి? సో మీరు చెప్పిన దాన్ని బట్టి యూనివర్సిటీస్లో మీరు మాట్లాడే ఉంటారు. నిజంగా అంటే కొన్ని మొత్తం ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ ఆఫర్ చేస్తున్నాయో వాళ్ళు ఒకవేళ పర్సనల్ క్లాసెస్ ఒకవేళ మార్చినట్టయితే కనుక ఆ రకంగా ఈ రూల్కి సంబంధించి కంప్లైంట్స్ అయినట్టు ఉంటుంది. అలాగే అక్కడ ఉండి చదువుకునే ఇది కూడా తీరుతుంది అనుకోవచ్చు అంటారా? హౌ ఫార్ ఇస్ ఇట్ ఫీజిబుల్ అండ్ హౌ ఈజీ ఇస్ ఇట్? ఇప్పుడు పర్సంటేజ్ తీసుకున్నారంటే అండి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తో పాటు కొన్ని మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏం చేస్తున్నారంటే హైబ్రిడ్ అన్నమాట. అంటే ఎలా చేస్తున్నారంటే వీక్ లో సర్టన్ అవర్స్, ఒక 2 days వచ్చేసి ప్రాక్టికల్ గా ఫిజికల్ గా రావాలి, తర్వాత 4 days కానివ్వండి, 3 days కానివ్వండి అవర్లీ సిస్టమ్ కాబట్టి ఆ రోజుల్లో ఇంట్లో నుంచి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనేది. సో ఒక్కరోజు అటెండ్ అయినా కానీ వీక్ లో కానివ్వండి ఇలాగా దీన్ని హైబ్రిడ్ కింద కన్సిడర్ చేస్తారు. హైబ్రిడ్ కింద ఏదైతే కన్సిడర్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. అలాగే ఫుల్ టైమ్ ఫిజికల్ గా ఎక్కడైతే కోవిడ్ ఎక్కడైతే ఇబ్బంది లేదో అక్కడంతా కూడా ఫిజికల్ గా క్లాసెస్ వెళ్తున్నారు. ఇక్కడ మనము మొత్తం టోటల్ మన ఇండియన్ కమ్యూనిటీని, అంటే స్టూడెంట్ కమ్యూనిటీని మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ రూల్ ప్రకారం. కాకపోతే ఈ రూల్ ప్రకారం వాళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్పారనంటే, సర్టన్ టైం ఇస్తాము, ఆ టైం లోపల ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఏదైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఆ పర్సంటేజ్ మీరు చూడాల్సిన అవసరం ఉంది. అంటే అందరి స్టూడెంట్స్ ని మనం కామన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ స్టూడెంట్స్ కి నిజం తెలుసు, వాళ్ళ పేరెంట్స్ ఎంతో మంది ఇక్కడ ఉంటారు. దాదాపుగా మనకు ఒక 3 మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కంగారు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్సంటేజ్ విధంగా తీసుకుంటే దాదాపుగా 10 to 20% స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు కంప్లీట్ గా ఆన్లైన్ అపేర్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ లా సూట్స్, అంటే ఇప్పుడు కోవిడ్ ఇంకొకరు వాళ్ళు ఓపెన్ చేస్తే ఒక ప్రాబ్లం ఉంది, ఓపెన్ చేయకపోతే ఒక ప్రాబ్లం ఉంది. వీటన్నింటిలో పరిగణలోకి తీసుకొని మాత్రమే మనం ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా పరిష్కారం ఇందాక యుఎస్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్ యూనియన్స్ కానివ్వండి, డిఎస్ఓస్ కానివ్వండి, వాళ్ళతో కన్సల్ట్ అయ్యి దాని మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందరికీ ఒకే ఇదిగా వర్తించదు అనేది మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్ పేరెంట్స్ కానివ్వండి, ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది కేవలం టెంపరీగా కోవిడ్ వల్ల తీసుకున్న డెసిషన్ మాత్రమే. కానీ స్టూడెంట్స్ ని వెళ్ళిపోమని ఎందుకు చెప్పారంటే, ట్రంప్ కానివ్వండి, ఇంకొక దేశంలో ఎవరైనా కానివ్వండి
వాళ్ళకి ఇది ఆదాయం తెచ్చిపెట్టే ఒక విషయంగా మనం గమనించుకోవాలి. స్టూడెంట్స్ ఇంత ఫీజులు కట్టి $40 to $50 బిలియన్ ఆదాయం తెచ్చిపెట్టేదాన్ని స్టూడెంట్స్ని వెళ్ళగొట్టుకోరు, వ్యాపారాన్ని పోగొట్టుకోరు. ఎందుకంటే యూనివర్సిటీస్ మూతపడాల్సి వస్తుంది. మన ఇండియన్ స్టూడెంట్స్ లేకపోతే చాలా యూనివర్సిటీస్ మూతపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మీరు ఆలోచించగలిగితే స్టూడెంట్స్కి ఇది టెంపరీగా జరిగే ఒక పరిణామం మాత్రమే. తప్పకుండా మొత్తం టోటల్ క్లారిటీ ఏదైతే వస్తుందో ఆ క్లారిటీలో ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు అనలైజ్ చేసుకొని సరైన డెసిషన్ తీసుకుంటారని మనము నమ్మొచ్చు అనేది మా అభిప్రాయం. రైట్ ఉమా గారు, సో ఇట్స్ వెరీ టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. సో ఇదేమీ పెద్ద భయపడాల్సిన పని లేదు. సో పర్సంటేజ్ చూడాల్సిన అవసరం ఉంది అనేది సాయి కృష్ణ గారి కమెంట్. వాట్ డు యూ సే? Can you hear me, Uma garu? Yeah, let's go back to Janeta garu. Janeta garu. Yeah, చెప్పండి. Yeah, so ఇప్పుడు సాయి కృష్ణ గారు చెప్తున్న దాన్ని బట్టి ఇట్స్ వెరీ టెంపరీ సెట్ బ్యాక్ అండ్ యూ నీడ్ టు లుక్ ఎట్ ద పర్సంటేజ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ రియలీ గోయింగ్ ఫర్ ద ఆన్లైన్ అండ్ హౌ ఫార్ ఇస్ ఇట్ ఫీజిబుల్ ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్ టు ద ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ హౌ యూనివర్సిటీస్ ఇంత మేరకు వాళ్ళకి సహకారం అందిస్తాయి అంటే కనుక అవకాశాలు ఉన్నాయి, అంత భయపడాల్సిన పని లేదు అనేది సాయి కృష్ణ గారు చెప్తున్నారు. డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఎలా వర్కౌట్ చేస్తాయి అనేది కూడా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. తర్వాత ప్రీవియస్ గా చెప్పినట్టుగా ఒకవేళ వాళ్ళ యూనివర్సిటీ కంప్లీట్ గా ఆన్లైన్ గా ఉంటే వాళ్ళకి డెఫినెట్ గా ఆప్షన్ ఇచ్చారు టు మూవ్ ఫార్వర్డ్ ఇంకొక యూనివర్సిటీస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోమని. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ అంటే వాళ్ళకి స్టూడెంట్స్ కున్న నెట్వర్క్ ఉపయోగించుకొని మేబీ సమ్ టైమ్స్ డిఎస్ఓ అని అడిగితే వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు ఏ యూనివర్సిటీస్ లో ఏంటి అనేది వాళ్ళకున్న నెట్వర్క్ లో కూడా. సో బేస్డ్ ఆన్ దాట్ అడ్వైస్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్, వేరే యూనివర్సిటీస్ కి మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు. బట్ ఐ థింక్ డెఫినెట్ గా బయట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ప్రెజెన్స్ ఇక్కడ చాలా ఉంటుంది. అండ్ దెన్ యాజ్ లాట్ ఆఫ్ అదర్స్ సెడ్ ఇన్ ద ప్యానెల్, మనకి అంటే యుఎస్ అంటే ఆ యూనివర్సిటీస్ మైట్ డెఫినెట్లీ లూజ్ దట్ కైండ్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద యూనివర్సిటీస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కంప్లీట్ గా ఆన్లైన్ చేసి ఉంటే బికాస్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అట్లీస్ట్ లీవ్ ఆర్ నాట్ టు కమ్ బ్యాక్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ అవుట్ సైడ్. సో ఇది అంటే ఇప్పుడు చూసుకున్నట్టుగా మనకి డెఫినెట్ గా అంటే బికాస్ ఆఫ్ కోవిడ్ మనకి సిచ్యువేషన్స్ అంతకు ముందు లాగా లేవు. మనము అడాప్టబిలిటీ ఒకటి నేర్చుకోవాలి. అండ్ దెన్ మేబీ ఇంతకు ముందు కొన్ని థింగ్స్ లో ఈ యూనివర్సిటీస్ అన్ని కలిసి కూడా కొన్నిటిని ఛాలెంజ్ చేశాయి. సో దీన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉండొచ్చు. సో కొంచెము త్వరగా అంటే ఇట్స్ టూ సూన్ టు టాక్, బట్ డెఫినెట్ గా స్టూడెంట్స్ కి మటుకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, పానిక్ అవ్వాల్సిన పని లేదు. బట్ దే హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ గైడెడ్ ఇన్ ద రైట్ పాత్. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు యూనివర్సిటీస్ అండ్ యువర్ స్కూల్ డిఎస్ఓస్. రైట్. సో ఇది కేవలం ఒక అమెరికా లేకపోతే ఆస్ట్రేలియానో లేకపోతే యూకేనో కాదు. సో మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒకంత కంగారు పడుతున్న మాట వాస్తవమే. కానీ సో భారతదేశానికి వస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా కొద్ది పర్సెంటేజ్ మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా తీసుకుంటున్నారు. సో వాళ్ళు నిజంగా భయపడాల్సిందైతే అంతగా లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది, వేరే యూనివర్సిటీకి మార్చుకునే చాయిస్ అయితే ఉంటుంది. అలాగే కోర్సెస్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటే కనుక ఫిజికల్ క్లాసెస్కి అటెండ్ అయ్యే పరిస్థితులు ఉంటే వెనక్కి రానక్కర్లేదు అంటున్నారు. అలాగే ఇది పాలసీ డెసిషన్ కాబట్టి, అలాగే ఇంతమంది భారత విద్యార్థులు ఎకానమీకి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారనేది సర్వం అందరికీ తెలిసిందే కాబట్టి అటు కాంగ్రెస్కి అటు సెనేటర్స్కి ఇది రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన సబ్జెక్టు. సో దాని ద్వారా దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం లేకపోలేదు అనేది ప్యానెల్లో వాళ్ళు చెప్తున్నమాట. థ్యాంక్ యూ ఆల్ అండి. సో చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ విత్ us tonight. This is all for tonight in Fourth Estate. చూస్తూనే ఉండండి సాక్షి.